అండి ఎలా ఉన్నారండి అందరూ? మా కోనసీమ రుచులు మీకు హైదరాబాద్లో తినాలనుంటే తప్పకుండా విష్ణుశ్రీ హోటల్కి వెళ్ళాలండి. ఇది స్పాన్సర్ వీడియో అయితే కాదు. ఈ హోటల్ మాకు అమలాపురంలో ఉంది. మేము చాలాసార్లు తిన్నాము. ఈ హోటల్ ఎక్కడ ఉందంటే ఫారం మాల్ దగ్గర ఉందండి. కేపీహెచ్పి కాలనీ, కూకటిపల్లి. తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఈ హోటల్లో అయితే మీకు సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్ అన్ని రకాల వంటలు ఉన్నాయండి. కింద ఫ్లోర్ వచ్చి కర్రీ పాయింట్ అండి, పైనేమో హోటలు. మార్నింగ్ అయితే టిఫిన్స్ కూడా ఉంటాయంటండి. పదండి లోపలికి వెళ్దాం. లోపలంతా మీకు చూపిస్తాను. మేమైతే లంచ్ టైంకి లోపల చాలా ఖాళీ ఉందండి, చాలామంది కూర్చోవచ్చు. సిట్టింగ్ అరేంజ్మెంట్ చాలా బాగుంది. పల్లెటూరు వాతావరణం, కోనసీమ అన్నాను కాబట్టి లోపల చక్కగా గ్రీనరీ పెట్టారండి. చుట్టూరు గోడ చుట్టూరు ఆ పల్లెటూరు వాతావరణం కనబడుతుంది. హోటల్ చూసి బాబోయ్ చాలా ఎక్కువ రేట్లు అనుకుంటారేమో, లేదండి, రేట్లన్నీ రీజనబుల్గానే ఉన్నాయి. బయట ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయి, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మనం ఎంత డబ్బులు పెట్టుకున్నది టేస్ట్ బాగుంటేనే కదండి. ఇదిగోండి అమలాపురం రుచులు. ఇప్పుడు మన హైదరాబాద్లో వేరే హోటల్స్లో తిన్నా, ఇక్కడ తిన్నా నాకు రేట్లు ఏం పెద్ద డిఫరెంట్ అనిపించలేదండి. సేమ్ అనిపించే రేట్లు కూడా, టేస్ట్ కూడా ఇక్కడ బాగుంది. ఇదిగోండి మెన్యూ కార్డు పెట్టాను, చూడండి రేట్లు ఎలా ఉన్నాయో. ఇక్కడ చిన్న చిన్న ఫంక్షన్లు కూడా చేసుకోవచ్చండి. బర్త్డే పార్టీలు కూడా బుక్ చేసుకోవచ్చు. మా బాబాయ్ చెప్పాడండి హోటల్ గురించి, ఎందుకంటే వాడు ఆన్లైన్లో ఈ హోటల్ నుంచి కర్రీస్ తెప్పించుకుంటాడంటే చాలా బాగుంది అన్నాడు. అందుకని సరే డిఫరెంట్గా ఈ హోటల్ ట్రై చేద్దాం ఈసారి అని మేము అందరం ఈ హోటల్కి వెళ్ళాము. మేము ఏం ఆర్డర్ చేసామంటే లూజ్ క్రిస్పీ ప్రాన్స్ ఆర్డర్ చేసామండి. స్టార్టర్స్లోను చాలా బాగుంది. సూప్ తీసుకుంటాం, ఈసారి సూప్ తీసుకోలేదు. సూప్ తాగితే మళ్ళీ ఏం తినబుద్ధి అవ్వట్లేదు అని, హెవీగా అయిపోతుందని. ప్రాన్స్ అయితే చాలా బాగుందండి. తర్వాత లాలీపాప్స్ తీసుకున్నాం. ముందే అడిగాం, ఎందుకంటే కొంచెం ఫుడ్ నాకు పట్టలేదు, ఇందులో కలర్ ఉంటుందని. కలర్ ఏమి వేయం మేడం అన్నారు. ఈ లాలీపాప్ పైన కోటింగ్ కానీ లోపల కుకింగ్ చాలా బాగా కుక్ అయిందండి. చాలా బాగుంది ఇది. బిర్యానీలో అయితే నాన్ వెజ్ మిక్స్డ్ మొగలాయి బిర్యానీ ఆర్డర్ చేసామండి. మైల్డ్గా ఉంది. రేటు పరంగా క్వాంటిటీ కూడా చక్కగా ఎక్కువే ఇచ్చారనిపించింది నాకు ఇక్కడ. తర్వాత ఆ హోటల్ ఓపెన్ చేసి కొన్ని రోజులు అయిందంట. మాకు కాంప్లిమెంట్గా జున్ను ఇచ్చారండి. నోట్లో వేసుకోగానే కరిగిపోయిందండి. మీరు ఈ పాటికే వెళ్ళి తినుంటే మీరు ఏ డిష్ ఇందులో తిన్నారో నాకు కామెంట్ పెట్టండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ అండి.